లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 25వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாக்கித்தான் தீங்கு நினைந்த கருத்தை பிறப்பித்து கஞ்சன் வைத்தில் நேரு பெண்ண நின்ன நெடுமாலே உன்னை அருதித்து வந்தோம் பறை தருதியாகில் திறத்தக்க செல்வமும் సేవకముం యాం పాడి వరుత్తముం తీరుందు ముగిరుందు ఏలోరేంబవాయ్. ఈ పాశురం యొక్క అర్థం ఏమిటంటే, గోదాదేవి గోపికలు అంతా స్వామి దగ్గరికి వచ్చారు కదా. ఈరోజు స్వామి వీళ్ళని అడుగుతున్నాడు, మీరు ఏదో కోరి నా దగ్గరికి వచ్చారు కదా అని. మేము ఏమి కోరి ఇక్కడికి వచ్చామో నీకు తెలుసు కదా అంటే, స్వామి నాకు ఏమీ తెలియదు అన్నాడు కొంటెగా. అప్పుడు గోపికలు, అబద్ధాలు ఆడకు, నీవెవరో ఎక్కడి నుంచి వచ్చావో నీ అవతార రహస్యం మొత్తం మాకు తెలుసు, మా దగ్గర నీ గురించిన జ్ఞానం స్పష్టంగా ఉంది అన్నారు. ఈరోజు ఈ పాశురంలో ఈ కృష్ణావతార రహస్యం చెప్తున్నారు. ఒక అద్వితీయమైన మహాతల్లి దేవకీదేవి శ్రీకృష్ణుడు తన కొడుకుగా పుట్టాలని ఒకానొక కాలంలో ఆమె యొక్క ఇంకొక జన్మలో ఉన్నప్పుడు, అంటే స్వయంభువ మన్వంతర కాలంలో, అంటే మనం ఉంటున్న మన్వంతరానికి 7 మన్వంతరాల ముందే, అంటే ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇప్పుడు 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరము, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలకి ముందే సుతకుడు అనే ప్రజాపతికి ఆ జన్మలో దేవకీదేవి భార్య. ఈ ఇద్దరు దంపతులు ఆ జన్మలో నీ కోసం 12,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలించింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమ్మని అన్నాడు. అప్పుడు ఈ దంపతులిద్దరూ పుత్రః 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 అని 3 సార్లు అన్నారు. అప్పుడు కృష్ణుడు తదాస్తు అని, నేను మీ ఇద్దరికి 3 జన్మల్లో పుత్రున్నై పుడతాను అని, ఈ 3 జన్మల్లో నా లీలలు చూస్తారు, తర్వాత మీకు పునర్జన్మ అనేదే ఉండదు అని వరమిచ్చాడు. ఆ జన్మలో ఆమె పేరు పృష్ణి, అందుకే ఆ జన్మలో పృష్ణి గర్భుడు అనే నామంతో తెల్లగా అందంగా జన్మించావు. తర్వాతి జన్మలో అతిథి కశ్యపులకి ఎర్రని రంగుతో వామనమూర్తిగా అవతరించావు. ఈ చివరి జన్మలో కృష్ణుడిగా నల్లగా దేవకీ వసుదేవులకు కోట్ల జన్మల పుణ్యఫలంగా జన్మించావు. ఓ కృష్ణ, నీవు దేవకీ తల్లికి జన్మించి ఇచ్చిన వరాన్ని సార్థకం చేశావు. దేవకికి నీవు పుట్టగానే విశ్వరూపం చూపించి మళ్ళీ నందుడు యశోద దగ్గరకు వెళ్ళావు. ఎలా అంటే, వాళ్ళకి కూడా పూర్వజన్మ పుణ్యఫలం ఒకటి ఉంది. యశోదానందులు పూర్వజన్మలో ధర, ద్రోణుడు అనే వసువులు. వాళ్ళకి ఒక వరం ఉంది. బ్రహ్మదేవుడు మీరు కృష్ణుడికి తల్లిదండ్రులుగా 8 ఏళ్ల వరకు పెంచుతారు అని వరం ఇచ్చాడు. అందుకే ఓ కృష్ణ, ఆ అర్ధరాత్రి నీ మాయ వల్ల వసుదేవుడి సంకెళ్ళు, కారాగారం యొక్క తాళాలు, తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. యమునా నది తానంత తానే వసుదేవుడు ఎత్తుకున్న కృష్ణుడికి దారి ఇచ్చింది. అందరూ నీ మాయ వల్ల నిద్రపోతూ ఉండగా యశోద దగ్గర ఉన్న యోగమాయాదేవిని తీసుకొని కృష్ణుణ్ణి యశోద దగ్గర ఉంచాడు. అలా యశోదకి నీ వల్ల ఎంతో వైభోగం వచ్చింది. అలా ఒక్కరోజే ఇద్దరికీ కొడుకువి అయ్యావు. ఈ విషయం కంసుడికి తెలిసింది. నిన్ను చంపాలనుకున్నాడు. కానీ వాడు నిన్ను చంపాలని ఎంతమంది రాక్షసులని పంపినా నువ్వే వాళ్ళని మట్టు పెట్టావు. 8 ఏళ్ళు వచ్చాక నువ్వే మధురకి వెళ్ళి కంసుణ్ణి అవలీలగా సింహాసనం మీద నుంచి పడేసి చంపేశావు.
ఇలా నీ శరణు కోరి వచ్చిన అందరినీ రక్షించావు, దుష్టులను శిక్షించావు. మేము కూడా నిన్ను వ్రతం చేసుకోవడం కోసం పరా అనే తప్పెటతాళ వాయిద్యాన్ని అడిగాము. అది నీవు మాకు ఇవ్వకపోయినా నీ పాదార విందాలను విడువము అని ఆ లక్ష్మీదేవియే నిన్ను కీర్తిస్తూ ఉంటే మేము కూడా ఎలా నిన్ను కీర్తించకుండా ఉంటాము? ఎప్పుడు నిన్నే కీర్తిస్తాము అని అని గోదా తల్లి, గోపికలు అంతా కృష్ణుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నారు. ఇది 25వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 26వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.